Hi friends, good evening. I am Nayak from Yuga Spoken English. Today we will see small topic present possession అంటే ప్రస్తుతం కలిగి ఉండుట. ప్రస్తుతం మనం కలిగి ఉన్న విషయాల గురించి చెప్పేటప్పుడు మనం ఇలా తీసుకున్నాం స్ట్రక్చర్ సబ్జెక్ట్ హ్యావ్ ఆర్ హ్యాస్ ఆబ్జెక్ట్. సో సీ హియర్ దేర్ ఆర్ టూ వర్బ్స్, రెండు వర్బ్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు హ్యావ్ ఉంది, హ్యాస్ ఉంది. ఇక్కడ మనకు చిన్న రూల్ ఉంటుంది. రూల్ ఏంటంటే హీ, షీ, ఇట్ సింగిల్ నేమ్ మీన్స్ లైక్ రామ వచ్చినప్పుడు మనం హ్యాస్ అని తీసుకుంటాం. ఐ, వి, యు, దే ప్లూరల్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ పీపుల్. ఇలాంటి సబ్జెక్ట్ వచ్చినప్పుడు మనం హ్యావ్ అని తీసుకుంటాం. విల్ సీ సమ్ ఎగ్జాంపుల్స్. ఐ హ్యావ్ ఫ్రెండ్స్, నాకు స్నేహితులు ఉన్నారు. షీ హ్యాస్ ఏ జాబ్, ఆమెకు ఒక జాబ్ ఉంది. పీపుల్ హ్యావ్ ప్రాబ్లమ్స్, జనాలకు సమస్యలు ఉన్నాయి. రామ హ్యాస్ ఏ స్కూటీ, రామకు ఒక స్కూటీ ఉంది. యూ హ్యావ్ నాలెడ్జ్, మీకు నాలెడ్జ్ ఉంది. నెక్స్ట్, నాకు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉందంటే ఐ హ్యావ్ జాబ్ సాటిస్ఫాక్షన్ అంటాం. ఆమెకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే షీ హ్యాస్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్. మా నాన్నగారికి బట్టతలా ఉందంటే మై ఫాదర్ హ్యాస్ బాల్డ్ హెడ్. మా మదర్కు కొత్త చీరలు ఉన్నాయంటే మై మదర్ హ్యాస్ న్యూ శారీస్. జనాలకు వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే పీపుల్ హ్యావ్ వాటర్ ప్రాబ్లమ్స్. మా బ్రదర్కు సాఫ్ట్వేర్ జాబ్ ఉందంటే మై బ్రదర్ హ్యాస్ సాఫ్ట్వేర్ జాబ్. ఇలా మనం సబ్జెక్ట్స్ మీద వర్క్ ప్రాపర్గా అప్లై చేసుకొని ఎన్ని ఎగ్జాంపుల్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Yuga Spoken English.